ఎలక్షన్ల టైంలో బయటకు వచ్చిండు, పార్టీకి ప్రచారం చేసుకుండు. అటెంక మళ్ళా లోపలికి పోయిండు. ఇక అప్పటి సంధి మళ్ళా బయటికి వద్దామంటే బెయిల్ దొరకలేదు ఢిల్లీ ముఖ్యమంత్రికి. వకీల్ సాబులు కోర్టుకు పోవుడే ఉన్నది గాని కేజ్రీవాల్ బయటికి వచ్చుడే లేదు. ఎప్పుడు చూసినా చీపురు కట్ట పార్టీ వాళ్లకు ఎదురు చూసుడే అయ్యింది. అయితే ఈసారి మాత్రం సుప్రీంకోర్టు సార్లు మొన్న కవితక్కకి చెప్పినట్టే కేజ్రీవాల్ సార్ కు కూడా శుభవార్త చెప్పిర్రు. ఆగొస్తాడా ఈగొస్తాడా అని ఎదురు చూసి చీపురు కట్ట పార్టీ వాళ్ళకు కండ్లు కాయలు కాసినాయి. ఇక ఇన్నొద్దులకు అట్లిట్లా సుప్రీంకోర్టు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిండ్రు. నడమ ఎలక్షన్ల టైంలో కొన్ని వద్దులు బయటకు వచ్చిండు గాని కేజ్రీ సారు జైలుకు పోయి అంత కలిపితే 5.5 నెలలు అవుతాంది. ఇన్నొద్దులకి ఇక పెద్ద బెయిల్ వచ్చింది. అందుకే మస్తు దిల్కుష్ అవుతాండ్రు చీపురు కట్ట పార్టీ వాళ్ళు. ఢిల్లీలో సంబరాలు చేసుకున్నారు. సత్యమే గెలిచింది అన్నట్టు మాట్లాడిండ్రు. ఇక విచారణ పేరుతోని ఎన్నొద్దులని జైల్లోనే ఉంచుతారు. మనిషిని 4 గోడల నడుమ ఉంచుడు పద్ధతి కాదన్నట్టు మాట్లాడినరట కోర్టు సార్లు. అందుకే బెయిల్ ఇచ్చిండ్రట. ఇక బెయిల్ ఇచ్చిండ్రు కదా అని బయటకు వచ్చి ఎట్ట పడితే అట్ట చేయొద్దని గట్టిగానే చెప్పిండ్రట. ముందుగాల 10 లక్షల పూచికత్తు 2 సంతకాలు కావాలని చెప్పిండ్రట. అంతేకాదు కేసు ముచ్చట్లు బయట ఎవ్వలతో మాట్లాడొద్దని కూడా చెప్పిండ్రట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే బయటకు వచ్చినా సరే ఢిల్లీ సీఎం ఆఫీసుకు పోవద్దు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టొద్దు అని ఆర్డర్లు వేసిండ్రు కోర్టు సార్లు. అంటే ఇక సారు బయటకు వచ్చినా సరే ముఖ్యమంత్రి గిరి చేయొద్దు అన్నట్టే చెప్పిండ్రు. సరే ఇక సంతకాలు పెట్టకుంటే మాయే, ఆఫీసుకు పోకుంటే మాయే గాని బయటనే ఉండి తత్తిమ వ్యవహారం అంతా చూసుకుంటాడు కదా అనుకుంటారట చీపురు కట్ట పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు సంతకాలు పెట్టే పర్మిషన్ లేదు, ఆఫీసుకు పోయేటట్టు లేదు. గా ముఖ్యమంత్రి పోస్ట్ వేరేటోళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నట్టు మాట్లాడుతుండ్రట పువ్వు పార్టీ వాళ్ళు. మరి ఏమైతుందో ఎట్టయితుందో గాని మొత్తానికి 5.5 నెలల తర్వాత కేజ్రీవాల్ సారు తిహార్ జైలుకేంచి బయటపడ్డాడు. మరి చూడాలి దేశ రాజధానిలో రాజకీయం ఎటెటు తిరుగుతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ.